వెల్కమ్ టు రిషిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా ముఖ్యమైనటువంటి రెండు విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. వాటిలో మనకి ఈ యొక్క తమ్నైల్లో యొక్క బోర్డు మీద కనిపిస్తుంది. రెండు విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఒకటి ప్రపంచ ఆకలి సూచి GHI గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటి ఒక విషయాన్ని డిస్కస్ చేస్తాం. తర్వాత ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ నివేదిక, అంటే ప్రపంచ జనాభా ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇటీవల కాలంలో UNO ఐక్యరాజ్య సమితి చాలా క్లారిటీగా మనకి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రెండు రిపోర్ట్లు మీకు మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes, ఒక తక్కువ టైంలోనే ఈ రెండు విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ రాసుకున్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా చెప్తున్నాను, మనం ఫిబ్రవరి 23వ తారీఖున రాయబోతున్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్కి అయితే మాత్రం ఎకానమీ పార్ట్లో తప్పనిసరిగా ఈ బిట్స్ రావడం మనకి అవకాశం అనేది ఉంది. అది ఎకానమీ పార్ట్ కావచ్చు, పాలిటీ పార్ట్ కావచ్చు, ఈ యొక్క అంశాలు మనకి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని గురించి ఒక్కసారి వాటి యొక్క డేటా ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఈ రెండింటిని కూడా తప్పనిసరిగా చూడండి. అయితే ఫస్ట్ వన్ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ప్రపంచ ఆకలి సూచి. ప్రపంచ ఆకలి సూచి GHI గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 127 దేశాలకు GHI ర్యాంకులు ఇవ్వగా, అంటే మనకి రీసెంట్గా 127 దేశాలకి ఒక GHI ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 105వ స్థానం. అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే భారతదేశం ఉంది. 105 ప్లేస్ మంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 19వ ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆధారంగా పోషకాహార లోపం, శిశు మరణాలు, నెక్స్ట్ ఇటువంటి విషయాలు చూసుకున్నట్లయితే భారతదేశం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నివేదికను ఎవరిస్తారు? ఈ నివేదికను ఐర్లాండ్కు చెందినటువంటి కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేటువంటి సంస్థ మరియు జర్మనీకి చెందినటువంటి వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి ఈ రెండు సంస్థలు కూడా కలిపి ఈ యొక్క రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ నివేదికలో పేర్కొన్నట్లు ఆకలి బాధతో తీవ్రంగా బాధపడుతున్నటువంటి 42 దేశాలలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అక్కడ రిపోర్ట్లు ఏమన్నారంటే ఈ 127 కంట్రీస్లో 42 దేశాలు మాత్రం విపరీతమైనటువంటి ఆకలితో బాధపడుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఈ 42 దేశాలలో మన భారతదేశం కూడా ఉంది. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాను, నేపాల్, శ్రీలంక ఈ దేశాలు కూడా దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకి భారతదేశం విషయంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రిపోర్ట్లో భారతదేశం విషయంగా చూసుకున్నట్లయితే 13.7% పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మనకి సరైనటువంటి ఆహారం అనేది వాళ్ళకి అందటం లేదు. అంతేకాకుండా 5 సంవత్సరాల చిన్నారుల్లో 35.5% మంది వయసుకు తగ్గట్టు వాళ్ళ యొక్క బరువు లేకుండా ఉంటుంది. అంటే సర్టెన్ హైట్కి సర్టెన్ బరువు ఉండాలి. అదేవిధంగా ఆ బరువు తగ్గట్టు హైట్, ఆ రెండు కూడా సమానంగా ఉంటేనే వాళ్ళు పుష్టిగా ఉన్నట్లు లెక్క, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. కానీ మన భారతదేశంలో 35.5% పిల్లలు ఈ యొక్క లోపంతో బాధపడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చిన్నారుల్లో 2.9% వాళ్ళు ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 2.9% కనీసం 5వ జన్మదినాన్ని, అంటే 5th బర్త్డే చూడకుండానే చనిపోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే 5 సంవత్సరాలు రాకముందే వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. 2.9% ఇన్ అవర్ ఇండియా, మన భారతదేశంలో ఇలా జరుగుతుంది. ఈ ఫలితాల దృష్ట్యా కూడా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆకలి కేకలను చూసుకున్నట్లయితే 2030 నాటికి UNO యొక్క నివేదిక ఏంటంటే 2030 నాటికి ఆకలి కేకలు లేనటువంటి సమాజాన్ని చూడాలి, ఆకలి కేకలు లేనటువంటి ప్రపంచాన్ని చూడాలని చెప్పేసి UNO ఒక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికంటే 2030 నాటికి. కానీ అది సాధ్యమైనటువంటి పరిస్థితి కనిపించడం లేదు. 2030 నాటికి ఇప్పుడున్నటువంటి డేటా కనుక చూసుకున్నట్లయితే అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా మన 2025లో ఉన్న కమింగ్ 5 years 5 సంవత్సరాల్లో మనం ఆ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి అనేది కనపడట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ప్రధానమైన మొదటి దేశాలు చూసుకున్నట్లయితే బెలారస్, బోస్నియా హెర్జగోవినా, చిలీ, చైనా, కోస్టారికా, అలాగే ఇటువంటి కొన్ని దేశాలు మంచి స్థానాల్లో వాళ్ళకి ఆకలి కేకలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఎక్కువ ఆకలితో బాధపడుతున్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే 127వ దేశం, 127వ దేశం సోమాలియా, తర్వాత యెమెన్, తర్వాత చాద్, మడగాస్కర్ ఈ దేశాలన్నీ కూడా, అలాగే మనకి కాంగో, ఈ 5 దేశాలు వరుసగా 5 దేశాలు చూసుకున్నట్లయితే సోమాలియా 127, 126 యెమెన్, 124 మడగాస్కర్, 123
కాంగో, ఇలా మనకి వరుసగా వన్ బై వన్ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సోమాలియా, యెమెన్, చాద్, మడగాస్కర్, కాంగో, ఇవి చివరి 5 దేశాలు. చివరి 5 దేశాలు అంటే లాస్ట్ 127 మాత్రం సోమాలియా, అక్కడి నుంచి మనం పైకి వస్తున్నాం అనమాట. సోమాలియా, కొంచెం యెమెన్, కొంచెం చాద్, మడగాస్కర్, కాంగో, ఈ విధంగా చివరి దేశాలు. మన భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 105వ స్థానంలో నిలిచి ఉంది ప్రపంచ ఆకలి కేకల విషయంలో. ఓకే, ఇది ఒక టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ విషయంగా చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ కూడా వద్దాం, రెండవ అంశం. ఇక్కడ మనకి రెండవ అంశం చూసుకున్నట్లయితే ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్. ద వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ 2024. ఇది ఎవరిస్తారు అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 పేరిట ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాలు జనాభా విభాగం తాజాగా ఈ యొక్క నివేదికను వెల్లడించండి. జనాభా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, సామాజిక పరిస్థితి, అన్ని విషయాలను కూడా కూలంకుషంగా చర్చించి ఈ యొక్క నివేదికను యుఎన్ఓ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం ఫస్ట్ జనాభాను కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే 2100 నాటికి ఈ యొక్క భారతదేశ యొక్క జనాభా 150 కోట్లు పడిపోతుందని చెప్పేసి ప్రజెంట్ అయితే మాత్రం విపరీతంగా పెరుగుతుంది జనాభా. కానీ కొంతకాలం పోయేటప్పటికి భారతదేశ జనాభా కూడా తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి దృక్పథాన్ని యుఎన్ఓ వెల్లడించింది. రాబోయే రోజు ప్రజెంట్ చూసినట్లయితే 144, ఇక్కడ మనకి 144 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతదేశ జనాభా రాబోయే రోజుల్లో అలా పెరిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మరలా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం మన భారతదేశం. అదేవిధంగా మనం చూసినట్లయితే 2060 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ 2100 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 2060 వరకు పెరుగుతూ అక్కడి నుంచి క్రమేపీ తగ్గుతుందని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని యుఎన్ఓ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 2100 నాటికి చైనా జనాభా 63.6 కోట్లకు పడిపోతుంది. చైనా జనాభా కూడా మెల్లిగా తగ్గడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2100 నాటికి ఇక్కడ జనాభా విస్ఫోటనం జరుగుతుంది. జనాభా విస్ఫోటనం జరిగి జనాభా ఎంత స్థాయిలో అయితే ఇప్పుడు పెరుగుతూ వెళ్ళిందో ఒకనొక స్టేజ్కి వచ్చేటప్పటికి మళ్ళీ డిక్రీజ్ అవ్వడం కూడా రకరకాల కారణాల వల్ల మళ్ళీ డిక్రీజ్ అవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చనిపోయేటువంటి పిల్లల సంఖ్య కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి. కానీ యాక్చువల్గా మనకి మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇంకోటి డే బై డే డెవలప్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మనకి పరిస్థితులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు, అది యుద్ధాలే కావచ్చు, లేకపోతే అంటువ్యాధులే కావచ్చు, లేకపోతే కరోనా లాంటి వ్యాధులే కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి అంశాల వల్ల అదే మనకి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోతుంది, ఏఐ రాబోతుంది. ఏఐ వచ్చిన కాడి నుంచి మనిషికి పని పట్ల లేకుండా పోవచ్చు. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి జబ్బులతో బాధలు పడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ కానీ ఎయిడ్స్ అనేది స్టేజ్ కొంత ఆగినట్టు అనుకోవచ్చు మనం, అది కూడా విజృంభిస్తుంది. అలాగే మనకి క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా క్యాన్సర్ పెరిగిపోతుంది. అలాగే బీపీ అని, షుగర్లు అని, రకరకాలైనటువంటి లివర్కి సంబంధించిన వ్యాధులని, అలాగే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని చెప్పేసి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని రకరకాలైనటువంటి వ్యాధులు ఈ రోజుల్లో మ్యాక్సిమం ప్రతి మనిషి కూడా ఎక్కువ అమౌంట్ని ఈ యొక్క హాస్పిటల్స్కి ఖర్చు పెడుతున్నాడు. సరే, అదంతా కూడా జనరల్ మ్యాటర్. అలాగే మనకి ఏమంటారంటే 2024లో ప్రపంచవ్యాప్త సగటు ఆయుర్దాయం 73.3. అంటే ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం ఎంతకాలం జీవిస్తా అంటే 73.3 సంవత్సరాలు బతకడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి 1995తో పోలిస్తే 8.4 సంవత్సరాలు పెరిగినట్టుగా యుఎన్ఓ చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ప్రపంచ జనాభా ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతుంది, ప్రపంచ జనాభా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుంది. నెక్స్ట్ ఈ 2054 నాటికి జనాభా విస్ఫోటనం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. 126 దేశాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుంది. 2054 నాటికి 2054 నాటికి జనాభా విస్ఫోటనం అనేది రాబోతుంది. అక్కడి నుంచి స్లోగా జనాభా అనేది తగ్గుదల అనేది కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు, మీకు చాలా బ్రీఫ్గా చెప్తున్నాం. ఎందుకంటే మీరు కూడా ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కువ టైం లేకుండా 10 to 15 మినిట్స్ మీకు తీసుకుని 10 మినిట్స్ మీకు
టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా రేపు రాబోయేటటువంటి రోజుల్లో రేపు మరికొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.